గత సంక్రాంతికి వీరసింహారెడ్డిగా విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి డాకు మహారాజ్గా మరోసారి సంక్రాంతి బరిలో నిలిచారు. బాలకృష్ణ అభిమానులు మెచ్చే మాస్, యాక్షన్ అంశాలతో డాకు మహారాజ్ను రూపొందించామని, ఈ చిత్రం బాలకృష్ణ అభిమానులకు ఫెస్టివల్గా ఉంటుందని దర్శక నిర్మాతలు చెబుతూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే ప్రచార చిత్రాలు కూడా విడుదల చేశారు. ఈ ఆదివారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది, ఎలాంటి కథాంశంతో తెరకెక్కిందనేది చూద్దాం. కథా విషయానికి వస్తే, చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో 1996లో కథ ప్రారంభమవుతుంది. కృష్ణమూర్తి అనే పారిశ్రామికవేత్తకు చెందిన కాఫీ ఎస్టేట్ను కాంట్రాక్టుకు తీసుకున్న ఎమ్మెల్యే త్రిమూర్తులు అక్కడ జంతువుల అవయవాలు స్మగ్లింగ్ చేయడంతో పాటు పలు అక్రమాలకు పాల్పడుతుంటాడు. ఇది తెలిసిన కృష్ణమూర్తి తన ఎస్టేట్ లీజ్ను క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పడంతో త్రిమూర్తులు కోపంతో రగిలిపోతాడు. కృష్ణమూర్తి కుటుంబాన్ని భయపెట్టి ఆయన మనవరాలు వైష్ణవిని చంపడానికి త్రిమూర్తులు ప్రయత్నిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న చంబల్లోయకు చెందిన డాకు మహారాజ్ వైష్ణవిని కాపాడటానికి జైలు నుంచి తప్పించుకుంటాడు. నానాజీగా పేరు మార్చుకుని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్గా చేరతాడు. కృష్ణమూర్తి ఫ్యామిలీని త్రిమూర్తులు గ్యాంగ్ నుంచి రక్షిస్తుంటాడు. ఇక కథలో ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే, చంబల్లోయలో సీతారాం, ఆయన భార్య కావేరి ఇరిగేషన్ ఇంజనీర్లుగా చంబల్లోయకు ఉద్యోగ రీత్యా వస్తారు. ఆ ఏరియాలో ప్రజలు తాగునీరు కోసం అల్లాడుతుంటారు. కేవలం వారానికి ఒక్కసారి ఇచ్చే తాగునీరు కోసమే బల్వంత్ ఠాకూర్ మైనింగ్ కంపెనీలో ఆ గ్రామ ప్రజలు పనిచేస్తూ చిత్రహింసలకు గురవుతుంటారు. వాళ్ల కోసం డాకు మహారాజ్గా సీతారాం ఎలా మారతాడు? ఈ కథలో నందిని ఎవరు? వైష్ణవికి డాకు మహారాజ్కు ఉన్న సంబంధం ఏమిటనేది కథ. బాలకృష్ణ మార్క్ మాస్ ఎంటర్టైనర్ కథ ఇది. అయితే దర్శకుడు బాబీ ఈ చిత్రం కోసం పాత కథాకథనాలనే నమ్ముకున్నాడు. కథలో కొత్తదనం ఏమీ లేకపోయినా చిత్రాన్ని ఆసక్తికరంగా మలచడానికి చేసిన ప్రయత్నం కనిపించింది. కేవలం బాలకృష్ణ అభిమానులను దృష్టిలో పెట్టుకుని సన్నివేశాలు రాసుకున్నట్లుగా అనిపిస్తుంది. సినిమాలో హీరో ఎలివేషన్ సీన్స్ను పండించాడు. సినిమా ప్రారంభం నుంచి ఫస్ట్ హాఫ్ వరకు చిత్రాన్ని దర్శకుడు చాలా స్టైలిష్గా, డిసెంట్ ట్రీట్మెంట్తో తెరకెక్కించాడు. ముఖ్యంగా బాలకృష్ణ గత సినిమాలకు భిన్నంగా స్టైలిష్ మేకింగ్తో ఆకట్టుకున్నాడు. అయితే సెకండాఫ్లో దర్శకుడు కాస్త తడబడ్డాడు. సెకండాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు కొన్ని సన్నివేశాలు కాస్త బోరింగ్గా అనిపిస్తాయి. యాక్షన్ సన్నివేశాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లుగా కనిపిస్తుంది. ఎమోషన్స్ మిస్ అయిన ఫీల్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్కు ధీటుగా సెకండాఫ్ కూడా ఉన్నట్లయితే తప్పకుండా ఈ చిత్రం రేంజ్ మరోలా ఉండేది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తాగునీరు కోసం గ్రామ ప్రజలు క్వారీలో చిత్రహింసలు పడుతూ పనిచేయడం సీన్స్ సినిమాటిక్గా రాసుకున్నట్లు అనిపించడంతో సహజత్వం లోపించింది. ఇక బాలకృష్ణ పాత్రను, ఆయనను దర్శకుడు ప్రజెంట్ చేసిన విధానానికి మాత్రం అందరూ ఫిదా అవ్వాల్సిందే. చంబల్లోయ నేపథ్యం ప్రేక్షకులకు కాస్త కొత్తదనంగా అనిపిస్తుంది. అయితే కథపై కూడా మరింత శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా ఓన్లీ బాలకృష్ణ అభిమానులకే కాకుండా అందరికీ సంపూర్ణ విందుభోజనంలా ఉండేది. ఎటువంటి పాత్రనైనా తనదైన శైలిలో మెప్పించే బాలకృష్ణ కూడా ఈ చిత్రంలో డాకు మహారాజ్గా, సీతారాంగా, నానాజీగా భిన్నమైన షేడ్స్లో ఒదిగిపోయాడు. ఆయన లుక్ ఎంతో కొత్తగా స్టైలిష్గా అనిపించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు ఎంతో డిఫరెంట్గా ఉన్నాయి. బాలకృష్ణ పాత్ర ఎంతో సెటిల్గా అనిపిస్తుంది. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ అభినయానికి స్కోపున్న తమ పాత్రల్లో రాణించారు. ఊర్వశి రౌతేలా సినిమాకు ప్రత్యేక అందంలా నిలిచింది. దబిడి దిబిడి పాటలో మరింత అందంగా కనిపించింది. రవికిషన్ విలనిజం, దర్శకుడు సందీప్ రాజ్ నటన ఫర్వాలేదనిపించింది. మిగతా నటీనటులు కూడా సహజంగా అనిపించారు. ఈ చిత్రంతో దర్శకుడిగా బాబీ మరో మెట్టు ఎదిగాడు. టెక్నికల్గా బాబీ టేకింగ్, మేకింగ్ స్థాయిని అభినందించాల్సిందే. ముఖ్యంగా హీరో ఎలివేషన్ సీన్స్ను బాగా రాసుకున్నాడు. ఎమోషన్ సీన్స్తో పాటు మరిన్ని బలమైన సన్నివేశాలు ఉంటే చిత్రం రేంజ్ బాగా పెరిగేది. అయితే పాత కథను బాబీ ప్రజెంట్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. సంగీత దర్శకుడు తమన్ నేపథ్య సంగీతం చిత్రానికి బిగ్గెస్ట్ ఎసెట్. ముఖ్యంగా సంగీతంతో సన్నివేశాల బలాన్ని పెంచాడు తమన్. సినిమా నిర్మాణ విలువలు ఎంతో రిచ్గా ఉన్నాయి. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.